పక్క రాష్ట్రంలో ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉంది, వెళ్ళి చూసుకొని వస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టాడు మా తిరకాస్ అన్నయ్య. ఎక్కడి వరకు వెళ్ళాడో ఏటో కనుక్కుందాం పాలి. ఎప్పుడు పిలిచినా ప్రభుదేవ స్టైల్లో స్టెప్లు వేస్తూ వచ్చేసేవాడు. ఇయ్యాలంటే ట్యూన్ మార్చేసాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, మనిషి అన్నవాడు మట్టిలో కలిసిపోక తప్పదు, బస్ ఎక్కిన వాడు భరించక తప్పదు. ఓయమ్మో, ఈ యాదాంతం ఏంటన్నయ్య? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఒక బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ కోసంగా వేరే ఊరు పోతున్నాను జోగన్న. అవును తెలుసు. ఆ బ్రేకింగ్ న్యూస్ కోసం బస్సులో పోతున్నా జోగన్న. బస్సులోనా? ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. నమస్తే సార్, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారా? అవును నాయన, బస్సులోనే ప్రయాణం చేస్తుండా. కొంపదీసి నువ్వేమన్నా బస్ డ్రైవర్ అయిందా? అబ్బయో, కాస్త నిదానంగా నడపబోయా, కాస్త చూసి నడపబోయా, నీకు పుణ్యం ఉంటుందా? నేను డ్రైవర్ని కాదు సార్. మరి ఎవరు పోయా? నువ్వా కండక్టర్వా? కాదు సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. బస్సులో వెళ్తున్నారు కదా, ఎందుకైనా మంచిది ఒక పాలసీ తీసుకోండి. అసలే రోజులు బాగాలేవు. నాకేం వద్దులే స్వామి, నా జాగ్రత్తలు ఏందో నేను తీసుకున్నానా. ఇదిగో ఇవన్నీ కూడా ఇయే, ఇదిగో ఇయే. నేను లైవ్ లో ఉన్నానా, కాస్త పక్కకు పోవాయా. తిరకాసనియా, నీ చేతిలో ఏంటది? సుత్తి. సుత్తా? అదెందుకు? ఏం లేదనా, యాక్సిడెంట్ అయినప్పుడు ఈ సుత్తితోళ్ళ కిటికీ అద్దాలు పగలగొట్టి ఇదిగో ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. బస్సులో సుత్తులు ఉంటాయి లేకపోతే ఉండవు జోగన్న. అందుకే నేనే తీసుకొని పోతున్నా సుత్తి. అబ్బా, ఎంత ముందు చూపు తిరకాసనే నీకు. సార్ సార్ సార్, ఆ సుత్తితో పాటు ఒక మంచి పాలసీ కూడా తీసుకోండి సార్. అసలే రోజులు బాగాలేవు. అరే నువ్వు ఉండవయ్యా స్వామి, అక్కడ లైవ్ నడుస్తుందా? నాకే పాలసీ వద్దు, నువ్వు వెళ్ళిపోయా అటు బయటకా. సరే, ఇటు పక్కన అదేంటి? మంటలు ఆర్పుతారు చూడు, ఫైర్ ఎస్టింగ్విషర్ అంటారు నా దీన్ని. అదెందుకు? సపోజ్ బస్సు మంటల్లో చిక్కుంది అనుకుందాం. దీంతో మంటలు ఆర్పేసి ఈ సుత్తితో కిటికీ అద్దాలు పగలగొట్టేసి ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. బాబా, హిమాలయ పర్వతాలు ఎక్కడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోరేమో తిరకాసనియా. ఇదే కాదు జోగన్న, ప్రతి ప్రయాణికుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. ఏంటది? నువ్వు కాసేపు ఉండనా, నేను చూపిస్తాను నీకు. అర్రే తిరకాసనియా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నేను ప్రయాణం చేయబోయే బస్సు ఈ రూట్ లోనే వెళ్తా జోగన్న. అయితే బాగున్న రోడ్ని ఎందుకలా తవ్వేస్తున్నావు? చెప్పాను కదనా, ప్రమాదం జరిగినాక కుయ్యో మర్రో అనడం కంటే కూడా అసలు ఆ ప్రమాదం జరగకుండా చూసే క్రమంలో ఇలా గుంతలు దూకుంటా ఉండా. మైండ్ ఏమైనా దొబ్బిందా? అలా రోడ్డు మీద గుంతలు తవ్వితే యాక్సిడెంట్లు కావా ఏంటి? అస్సలు కావన్నా, యాక్సిడెంట్లు ఇంకా తగ్గుతాయి. ఏటన్నయ్యా నువ్వు బుర్రండే మాట్లాడుతున్నావా? గుంతలుంటే యాక్సిడెంట్లు తగ్గడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇదే కదంటానా నీతో వచ్చిన గొడవ. నాక ఏదన్నా చెప్తే అస్సలు నమ్మవు, రుజువులు అంటావు, సాక్ష్యాలు అంటావు, ఆధారాలు అంటావు. అదిగో ఒకసారి అటు చూడు. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. చూసావు కదా, అందుకే యాక్సిడెంట్లు అరికట్టడానికి ఒక బాధ్యత కలిగిన ప్రయాణికుడిగా ఈ పని చేస్తా ఉన్నా. నీ తలకాయ్, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే మాట్లాడతారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి ఓవర్ యాక్షన్ చేస్తే నిన్న గుంతలోకి తోసేస్తారు జనాలు. సార్ 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 సార్, గుంతల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి ఒక మంచి పాలసీ ఉంది, తీసుకోండి సార్. అసలే రోజులు బాగాలేవు. అరే ఏందయ్యా స్వామి, ఇటు అప్పులాడు తగులుకున్నావా? ఇదో ఈ గడ్డ పారు తీసుకొని ఒక్క పోటు పొడిచాను అనుకో. ఓ తిరకాసనియా, ఏటా గొడవ? అక్కడి నుంచేమో నువ్వు, ఇక్కడి నుంచేమో ఏజెంటు. ఫుట్బాల్ ఆడుకున్నారు కదా నాన్న. ఈ టార్చర్ భరించాకంటే ఏదో ఒక బస్సు ఎక్కేస్తా, పేడా పోద్ది. వద్దు, అంత పని సైకు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ బస్సు ఎక్కాల్సిన పని కూడా లేదు. ఎంట్రా ఆఫీస్కి వచ్చి. వస్తున్నా జోగన్న, ఈ ఏజెంట్ ఏందో ఈ నన్ను వదిలిపెట్టేటట్టే లేడా.